హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి వారి 8వ వారం వ్రతం చేసుకుంటున్నాను. 7 శనివారాల వ్రతం అంటే మనం 8వ వారం కూడా చేసుకుంటేనే పూజ పూర్తి అయినట్టు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు వడ్డీ కాసుల వారు కాబట్టి 8వ వారం వడ్డీ కింద చేసుకోవాలి. సేమ్ 7 శనివారాలు పూజ ఎలాగైతే చేసుకున్నామో అలాగే 8వ వారం కూడా పూజ చేసుకొని ఉపవాసం ఉండి పూజని పూర్తి చేసుకోవాలి. అప్పుడే మనకి 7 శనివారాల వ్రతం పూర్తి అయిపోయినట్టు. వారం స్వామి వారికి ప్రసాదంగా 8 అరటి పండ్లు గాని లేకపోతే 8 కొబ్బరి చిప్పలు గాని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. పొంగల్, వడపప్పు, చలివిడి, అరటి పండ్లు ఇలా స్వామివారికి ప్రసాదంగా పెట్టుకున్నాము. ఈ 7 శనివారాల వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే ఒక ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతాన్ని 7 శనివారాల పాటు ఆచరిస్తే శని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ప్రతి శనివారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తలంటూ స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం, పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటం గాని విగ్రహం గాని తులసి దళాలతో అలంకరించుకోవాలి. వ్రతం ప్రారంభించే ముందు నేను ఈరోజు 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి నిష్టగా నియమాలు పాటించి ఉండాలి అని అనుకోవాలి. స్వామి వారికి బియ్యపిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి బియ్యపిండి, పాలు, బెల్లం కలిపి ముద్దగా చేసేసుకొని ప్రమిదలా తయారు చేసుకొని ఇందులో 7 వత్తుల్ని ఒక వత్తిగా చేసుకొని ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని మనం ఏక దీపంతో గాని అగరబత్తులతో గాని వెలిగించుకోవాలి. అగరబత్తులు కూడా 7 అగరబత్తులు వెలిగించుకోవాలి. ఎందుకంటే 7 శనివారాల వ్రతం కాబట్టి 7 అగరబత్తులు వెలిగించుకోవాలి. స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఇచ్చి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి. ఇలా చదువుకున్నాక స్వామి వారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా పూజని పూర్తి చేసుకోవాలి. ఈ పూజ చేసే సమయంలో మనం పగలంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామి వారికి దీపారాధన చేసుకొని స్వామివారి పెట్టిన ప్రసాదాలను తినాలి. ఇలా చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది స్వామివారికి పెట్టిన పండ్లు ఏవైతే ఉన్నాయో అవి తిని ఉంటారు. అలాగైనా ఉండొచ్చు. అలా తినకుండా ఉండలేని వాళ్ళు స్వామివారికి పెట్టిన ప్రసాదాలని తినచ్చు. సాయంత్రం ఇంటికి ఎవరినైనా పిలిచి భోజనం పెడితే చాలా మంచిది. ఈ వ్రతం చేసే సమయంలో నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ శనివారం రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. వ్రతం చేసే 7 వారాల పాటు ప్రతి శనివారం పూజ చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత బంధువులకు, స్నేహితులకు మనం తిరుపతి వెళ్ళి వచ్చాక తీర్థ ప్రసాదాలు పంచాలి. ఈ వ్రతం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం, మనశ్శాంతి చేకూరుతాయి. ఇల్లు కొనాలన్నా లేకపోతే కట్టుకోవాలన్నా ఇలా కోరిక కూడా తీరుతుంది. ఇలా తీరాలంటే మనం ఈ పూజ చేసేటప్పుడు చిన్న వెండి ఇల్లు ఉంటుంది. అది తెచ్చుకొని పూజలో పెట్టుకొని తర్వాత ముడుపులో కట్టుకొని ఈ ముడుపుని మనం ఈ వ్రతం పూర్తి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్లి శ్రీవారి హుండీలో వెయ్యాలి. లేదు కోరిక తీరేంత వరకు మన దగ్గరే ఉంచుకొని తర్వాత కోరిక తీరాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి ఆ హుండీలో వేసుకోవచ్చు. అప్పటిదాకా ఈ ముడుపుని మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వెనుక వైపు పెట్టుకోవచ్చు. లేదు వెంటనే స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ ముడుపుని మనం వ్రతం 7 శనివారాల వ్రతం అంటే 8వ వారం కూడా వడ్డీ కింద చేసేసుకొని స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ ముడుపుని వేసుకోవచ్చు. ఇలా
ఇలా 8 శనివారాల పూజ పూర్తి అయిపోయింది. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. శ్రీనివాస శ్రీ వెంకటేశ సుప్రభాతం. తిరుమల వాసాని దివ్య చరితం. బంగారు గోపురాల వెలుగుల మధ్య నీ దర్శనమే మా జీవితం. శంకు చక్రాలతో నీలవర్ణ రూపం. శాంతి పరమాత్మ స్వామి వారి రూపం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. వేణుభూమి నాదం వినిపించగా శ్రీనివాసని పాదం చేరాలని ఆశ. తిరుమల కొండలపై వెలిసిన వాడు భక్తుల చేత ప్రేమగా పూజించబడేవాడు. వెంకటేశాని చరణమే మాకు సర్వస్వం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. వెంకటేశ నీ చరణమే మాకు సర్వస్వం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. శ్రీనివాస శ్రీ వెంకటేశ సుప్రభాతం. తిరుమల వాసాని దివ్య చరితం.